ప్రభునందు ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఒకసారి మా యూట్యూబ్ ఛానల్ హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ తరపున దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యవనస్తుడి కొడుకును ప్రతి బుధవారం మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం జరుగుతున్నది. ఈ యవనస్తుడి కొడుక వీక్షిస్తున్న మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము తలంచున్నాం. మీకు ఆశీర్వాదకరంగా ఉంటే కనుక మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి స్నేహితులకు కూడా మా యూట్యూబ్ ఛానల్ పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. తద్వారా దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ నడిపింపబడుతున్న మా పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు కావాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నానండి. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ వారం యవనస్తుడి గుడిలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము యవనుడా నీ యవనం దేని కొరకో నీకు తెలుసా అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఇదే అంశ సందేశాన్ని గత అనేక వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ అంశ సందేశంలో భాగంగా దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు అనే మరి యొక్క చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ సందేశంలో మనం ముందుకు వెళ్తున్నాం. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఎన్నో అద్భుతమైన విషయాలను గత కొన్ని వారాలుగా ఈ అంశ సందేశం నుండి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతున్నది. ఈ వారము మరికొన్ని విషయాలు, ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ముఖ్యంగా ప్రియమైన అవన స్నేహితులారా, విశ్వాసంతో నడిపింపబడుతున్న మా పరిచర్య కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రియమైన అవన స్నేహితులారా, మరి ఈ దిన ఈ యవనస్తుడి కొడుకును ప్రారంభ ప్రాంతం మనం ప్రారంభించుకుందాం. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థనలో నాతో పాటు ఎక్కివించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమాశ్వరి పేరు మా ప్రభువా, జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాను దేవా. ఈ దినం నా ఈ సమయంలో జరుగుతున్న యవనస్తుడి కొడుకుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. పాటలో, వాక్యంలో, ముగింపు ప్రార్థన అంతట్లో మీరు తోడేయండి. నీ నా మహిమార్థమై ఘనంగా అద్భుతంగా యవనస్తుడి గుడికి అంతా జరగడానికి మీరే కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా యవనస్తుడి గుడికి వీక్షిస్తున్న ప్రతి యవనస్తుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యవనస్తుడి గుడిక ప్రారంభం నుండి ముందు వరకు మీరు తోడేయమని, వాక్యం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో నాతో పాటు ఏకీవించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో మా సహోదరి బెస్లేలు వచ్చి ఒక ఆత్మీయ గీతాన్ని పాడతారు. తన ఆత్మీయ గీతాన్ని పాడుతున్న సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృదులకు నిండు జీవముచును, హృదయములో నెమ్మదొచ్చును. యేసు రక్తముకే, యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయముచును, మృదులకు నిండు జీవముచును, హృదయములో నెమ్మదొచ్చును.
ఘోరమైన వ్యాధులెన్నైనా మార్పులేని వ్యసన పరులైనా ఆర్థికముగా లోటులెన్నున్నా ఆశలే నిరాశలే అయినా ప్రభు యేసుని నమ్మినచో నీవు విడుదల నొందెదవు. పరివర్తన చెందినచో పరలోకం చేరెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును. శోధనలో జయముచ్చును, మృతులకు నిండు జీవముచ్చును. హృదయములో నెమ్మదొచ్చును. రాజువైనా యాజకుడవైనా నిరుపేదవైనా బ్రతుకు చెడి ఉన్నా ఆశ్రయముగా గృహములెన్నున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీకున్నా నీ స్థితి నేడేదైనా నిత్య జీవము పొందెదవు. యేసు రక్తముకే యేసు నామముకే యుగ యుగములకు మహిమే. అభిషక్తులకు తన దాసులకు ప్రతి సమయమున జయమే. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును. శోధనలో జయముచును, మృతులకు నిండు జీవముచును. హృదయములో నెమ్మదొచ్చును. చక్కని ఆత్మీయగీతం ద్వారా ప్రభు నామాన్ని కనపరిచిన మా సహోదరుడి బెస్ట్లను బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి అదే సమయంలో తనతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహింపరిచిన మీ అందరిని బట్టి కూడా దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన మన స్నేహితులారా, మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మీకు ముందుగానే తెలియజేసినట్లు యవనుడా నీ యవనం దేని కొరకో నీకు తెలుసా అనే అంశ సందేశంలో దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాలు అనే ఆత్మీయ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్ళడం జరుగుతున్నది. ప్రియమైన మన స్నేహితులారా, అయితే దేవుని కనుసనల్లో కొనసాగించబడే జీవితాల్లో మొదటిగా యోసేపు గురించి మనం తెలుసుకున్నాం. యోసేపు మనుషులకు భయపడక దేవునికి భయపట్టు ద్వారా దేవుని కనుసనలో తన జీవితాన్ని కొనసాగించడం ద్వారా ఎటువంటి ఆశీర్వాద స్థితిని యోసేపు పొందుకున్నాడో మనం తెలుసుకున్నాం. తరువాత ముద్ర ఉంగరం గురించి మనం తెలుసుకోవడం జరిగినది. దేవుడే మనల్ని ముద్ర ఉంగరాలుగా వాడితే మనకి ఎటువంటి ఆశీర్వాదాలు, మనతో ఉన్నవారు ఎటువంటి ఆశీర్వాద స్థితిగతులు పొందుకుంటారో ఈ వాక్య సందేశంలో మనం తెలుసుకోవడం జరిగినదండి. మూడవదిగా దేవుని కనుసనల్లో కొనసాగించని ఈ జీవితము దీనా కలిగినడు బట్టి దీనాకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, తన కుటుంబానికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో మనము ఈ అంశ సందేశంలో ధ్యానం చేసుకోవడం జరిగినది. మరి గత వారం ప్రియమైన అవన స్నేహితులారా, ఇశ్రాయేలీల రెండవ నాయకుడైన యెహోషువ గురించి కొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకోవడం జరిగినదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువ యొక్క ఆత్మీయ విషయాలు గత వారం మనం ఏం తెలుసుకున్నామంటే, యెహోషువ పరిచారకుడిగా ఉన్నవానిగా దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారము మరికొన్ని ఆత్మీయ విషయాలు యెహోషువ జీవితాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. ఈ అంశ సందేశంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మీకు తెలియజేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, అంశ సందేశాన్ని పూర్తిగా వీక్షించడం ద్వారా
మీ ఆత్మీయ జీవితం బలపడుతుంది. ఇటువంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోగలము. ఈ సందేశాల ద్వారా మనం తెలుసుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన అవన స్నేహితులారా, వాక్యాన్ని వింటున్న మీరు అందరూ వాక్యాన్ని శ్రద్ధగా వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, గత వారము యెహోషువ ఒక మంచి పరిచారకుడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఈ వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు యెహోషువ జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. అయితే యెహోషువ కలిగి ఉన్న రెండవ ఆత్మీయ జీవితం ఏమిటంటే, రెండవ ఆత్మీయ స్థితిగతి ఏమిటంటే ప్రియమైన అవన స్నేహితులారా, నిండు మనసుతో దేవుని అనుసరించిన వానిగా యెహోషువను దేవుని వాక్యంలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిండు మనస్సుతో దేవుని అనుసరించే ఆత్మీయ స్థితిగతి, ఆత్మీయ జీవితాన్ని యెహోషువ తన జీవితంలో కలిగి ఉన్నాడండి. మరి ఈ ఆత్మీయ విషయానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని ముందుగా ఈ సందర్భంలో మీకు తెలియజేయాలని ఆశపడుచున్నానండి. దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 32 11, 12 వచనాలు మనం చదువుకుంటే కనుక అక్కడ ఏమని మనకు కనబడుతుంటుందంటే, 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కేనేజీయుడకు యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు తప్ప మరి ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపనేలేదు గనుక నేను అబ్రాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప ఎవరును చూడరని ప్రమాణము చేశానని సంఖ్యాకాండం 32 11, 12 వచనాల్లో మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ సంఖ్యాకాండము 32 11, 12 వచనాల్లో మనకి ఏ విషయాలు కనబడుతున్నాయంటే, మొదటిగా కాలేబు యెహోషువ గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. కాలేబు యెహోషువ యొక్క ఆత్మీయ జీవితం గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నట్లు అక్కడ మనం చూడగలం. వారు నిండు మనస్సుతో దేవుని అనుసరించడం ద్వారా దేవుడు వారి జీవితాల్లో ఇవ్వబోయే వాగ్దాన ఆశీర్వాదాలని, మేళ్లను, అంటే వారి జీవితాల్లో దేవుడు కలుగు చేయబోయే మేళ్ళు, అంతేకాకుండా వారి జీవితాల్లో దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడే స్వయాన యెహోషువ, కాలేబు యొక్క ఆత్మీయ జీవితం గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అంతేకాకుండా వారి జీవితాల్లో వారు పొందుకొనబోయే ఆశీర్వాద స్థితి గురించి కూడా దేవుడే అక్కడ మాట్లాడుతున్నట్లు మనకు కనబడుతుందండి. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, మనం చదువుకున్న ఈ సంఖ్యాకాండం 32 11, 12 వచనాల్లో దేవుడు మోషేతో అంటున్న మాటలను మరి ఒకసారి మనం చూసుకుంటే కనుక ప్రియమైన అవన స్నేహితులారా, దేవుడు మోషేతో ఏమని అంటున్నారంటే, 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన వారిలో దేవుని మనస్ఫూర్తిగా అనుసరించిన వారిగా ఎవరు గుర్తింపు పొందుకున్నారండి? కాలేబు, యెహోషువ గుర్తింపును పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగిన వారిలో దేవుణ్ణి మనస్ఫూర్తిగా అనుసరిస్తున్నారనే ఒక గుర్తింపు, గౌరవాన్ని, ఒక మంచి ఆత్మీయ స్థితిగతిని వారి జీవితంలో కలిగి ఉన్నారనే ఒక మంచి గుర్తింపుని కాలేబు, యెహోషువ పొందుకున్నారు. కనుకనే ఒక గొప్ప వాగ్దానాన్ని వీరిద్దరూ దేవుని ద్వారా వారి జీవితాల్లో పొందుకున్నారండి. ఈ వాగ్దానాన్ని దేవుడు ఇప్పుడు వారి జీవితాల్లో దయచేశారంటే, వాగ్దాన దేశమైన కానానికి కొంత దూరంలో ఉన్నప్పుడు మోషే నాయకత్వంలో, మోషే ద్వారా దేవుడు ఈ యెహోషువకి, కాలేబుకి ఈ వాగ్దానాన్ని ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. అయితే ప్రియమైన అవన స్నేహితులారా, ఆనాడు కాలేబు, యెహోషువ యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఆలోచిస్తే ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి ఉన్నారంటే ప్రియమైన అవన స్నేహితులారా, వారి యవన కాలంలో దేవునిని నిండు మనస్సుతో అనుసరించిన వారిగా వారు మనకు కనబడుతున్నారు. పూర్ణ మనస్సుతో దేవుని వారు అనుసరించారు. అంతేకాకుండా దేవుని అనుసరించడం మానని తీర్మానాన్ని వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నారు. ఆత్మీయ దర్శనము వారి జీవితంలో ఉంది. సమర్పణ అనేది వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఆశీర్వాద స్థితిని వారి జీవితాల్లో వారు పొందుకున్నారండి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏమిటంటే, మనకి ఏ విషయం తెలియజేయబడుతుంది అంటే, దేవుని అనుసరించిన యవన జీవితాలు అక్కడ మనం చూసుకుంటే 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయం కలిగిన వారిలో ఎవరైతే దేవుని అనుసరించి నడుచుకోలేదో వారి జీవితాలు వాగ్దాన దేశానికి ప్రయాణంలో మార్గ మధ్యంలోనే ముగించబడినట్లు దేవుని వాక్యంలో సంఖ్యాకాండం 14 29 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుందండి. అంటే ఎవరైతే దేవుని నిండు మనసుతో అనుసరించట్లేదో, దేవుని యందు పూర్ణ మనసుతో వారు మంచి ఆత్మీయ జీవితాన్ని వారు కలిగి లేరో, వారి జీవితాలు ఈ ప్రయాణ మార్గంలోనే, మార్గ మధ్యలోనే ముగించబడ్డాయనే విషయాన్ని సంఖ్యాకాండం 14 29 నుండి 30 వరకు రాయబడిన వాక్య వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, కొన్ని సందర్భాల్లో చాలామంది యవనస్తులు ఇటువంటి భావన కలిగి ఉంటూ ఉంటారండి. ఇటువంటి భావన అంటే, ఈ లోకంలో నేను జన్మించానంటే, ఈ లోకంలో నేను పుట్టానంటే, ఈ లోకంలో సంతోషించడానికే, ఆనందించడానికే, ఈ లోకాన్ని అనుభవించడానికి కదా నేను ఇక్కడ జన్మించానని చెప్పి వారి యొక్క మానవ జ్ఞానంతో వారు ఇటువంటి భావన కలిగి ఉంటూ ఉంటారు. ఇటువంటి భావన వారి జీవితాల్లో కలిగి ఉండి చివరికి ఇటువంటి పరిస్థితులకు దిగజారిపోతూ ఉంటారంటే, ఇంకా వారికి నచ్చినట్లుగానే వారు జీవించడం, వారికి నచ్చినట్లు వారు జీవిస్తూ, వారికి నచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ, ఈ జీవితం నాకు ఒకే ఒక అవకాశం కాబట్టి నాకు నచ్చినట్లు నేను ఉంటాను, ఈ లోకాన్ని నేను అనుభవిస్తానని చెప్పి వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ ఉంటారు. అయితే వారికి నచ్చినట్లుగా వారు జీవిస్తూ పాపంలోనికి దిగజారిపోయిన తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు, వారి జీవితంలో అనుకోని పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఈ జీవితాన్ని వారు పూర్తిగా అనుభవించకుండానే, దేవుడు వారికి ఇచ్చిన జీవితాన్ని పూర్తిగా రుచి చూడకుండానే వారి జీవితాల్లో వారు మరణించి వారి జీవితానికి ముగింపు పలుకుతూ ఉంటారండి. అటువంటి సందర్భంలో కొంతమంది యవనస్తుల ఆలోచన ఎలా ఉంటుందంటే, వారు చేసిన తప్పును గుర్తించి తల్లిదండ్రులను క్షమాపణ అడిగి వారికి వారు ఆత్మహత్య చేసుకుని చాలామంది మరణిస్తున్న వారిని దినాల్లో మనం చూస్తున్నాం. ఇంకొంతమంది వారి ప్రేమను కుటుంబంలో ఉన్న వారు అంగీకరించలేదని చెప్పి వారు బాధపడుతూ బాధలో వారి జీవితాలను ఆత్మహత్య ద్వారా వారు ముగించుకుంటున్న వారు మనం చూస్తుంటాం. ఇంకొంతమంది వారి జీవితాల్లో మోసపోయి వారికి నచ్చినట్లు వారి జీవితం అనే ఆలోచన కలిగి చివరికి వారి జీవితాల్లో మోసపోయి వారు ఇంకా ఎటువంటి భావనలోకి వెళ్ళిపోతారంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇటువంటి వారే, ఎవరు కూడా మంచివారు ఉండరు, అందరూ మోసం చేసేవారనే ఒక గుడ్డి భావనలోనికి వారు వెళ్ళిపోయి, గుడ్డితనంలోనికి వారు వెళ్ళిపోయి, ఇంక ఈ లోకంలో నేను జీవించడం వేస్ట్ అనే ఆలోచనలకు వారు వెళ్ళిపోయి వారు కూడా ఆత్మహత్య చేసుకొని మరణిస్తున్న వారు ఈ దినాల్లో ఎంతోమంది మనకు కనబడుతున్నారండి. వారికి నచ్చినట్లు వారి జీవిద్దామని, ఈ లోకాన్ని అనుభవిద్దామని ముందు అనుకుంటూ ఉంటారు. కొంతకాలం ఎంజాయ్ చేస్తారు, బాగానే ఉంటుంది. కానీ కొన్ని దినాల తర్వాత కొన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ వారి జీవితాలు ముగించబడుతున్నాయి. ఈ దినాల్లో ప్రతిదినం మనం న్యూస్లో చూస్తుంటే ఎక్కడో ఏదో ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు ఇలా మరణించాడని, లేకపోతే ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ప్రేమను అంగీకరించలేదని చెప్పి మరణించారని, కొంతమంది మోసపోయి ఇంకా నా జీవితంలో నేను మోసపోయానని చెప్పి బాధలో కుమిలిపోతూ ఆత్మహత్య చేసుకుని మరణించారనే వార్తలు మనం వింటూ ఉంటాం. దీనంతటికీ కారణం ఏంటని మనం ఆలోచిస్తే కనుక, ఎంజాయ్ అనే మానవుడు నిర్మించుకున్న ఒక పాప ప్రపంచం అండి. ఎంజాయ్ చేయడం, ఈ ప్రపంచంలో ఎంజాయ్ చేయాలనే ఒక పాప ప్రపంచాన్ని మానవుడే నిర్మించుకున్నాడు. ఇది ఒక శాప ప్రపంచం, కామ ప్రపంచం, అంతేకాకుండా మోస ప్రపంచం, చెడు ప్రపంచం, భవిష్యత్తులను నాశనం చేసే ప్రపంచం ఈ ప్రపంచం. వారికి నచ్చినట్లు వారి జీవితం ఎంజాయ్ చేయాలనే ఆలోచనలో వారు వింటూ ఉంటారు. ముందు ఈ ప్రపంచం వారికి ఎలా కనబడుతుంటుందంటే, అందంగా కనబడుతుంటుంది, ఆకర్షణగా వారికి వారి జీవితాల్లో కనబడుతుంటుంది. అంతేకాకుండా ఇదే అసలు ప్రపంచం, ఇది నేను అనుభవించడానికే, అంతేకాకుండా ఇది నేనున్నంతకాలం నాకు నచ్చినట్లు జీవించడానికి దేవుడు నన్ను పుట్టించాడు కాబట్టి దీని అంతటి నేను అనుభవిస్తానని చెప్పి తన జీవితంలో తనకు సొంత నిర్ణయాలు తీసుకొని బ్రతుకుతూ ముందుకు వెళ్తూ ఉంటాడు. చివరికి తను అనుకున్న ప్రపంచం తనకేం మిగులుస్తుంటుందంటే, చేదైన ఒక ఒంటరి జీవితాన్ని, ఒక ఒంటరితనాన్ని తన జీవితంలో మిగిల్చి వేస్తూ ఉంటుంది. చేదైన దీర్ఘకాల రోగాలు, ఎయిడ్స్ లాంటి రోగాలతో బాధపడుతున్న వారు మనకు కనబడుతూ ఉంటారు. చేదైన మోసం అంటే మోసపోయి దానికి ప్రతిఫలంగా ఒక కూతురికి జన్మనివ్వడము చాలామంది యవన సహోదరుల జీవితాల్లో, చేదైన మోసం దానికి ప్రతిఫలంగా చాలామంది యవన సహోదరులు అబార్షన్ చేయించుకోవడం, అంతేకాకుండా చేదైన మోసం దానికి ప్రతిఫలంగా ఏదో ఒక బిడ్డకు జన్మనివ్వడం, చివరికి దాన్ని వారు కప్పిపుచ్చుకోవడానికి దాన్ని ఎవరికి తెలియకూడదని చెప్పి చాలామందిని మనం చూస్తుంటాం. చిన్న జన్మనిచ్చిన తరువాత ఆ విషయం ఎవరికి తెలియకూడదని చెప్పి కుండీల్లోనో, చెత్త స్థలాల్లోనో, అంతేకాకుండా తుప్పల్లోనో, కాలువల్లోనో ఆ ఏం పాపము తెలియని ఆ పసికందులను పడివేసి ఒంటరిగా మరణ పరిస్థితుల్లో ఆ పసికందులను విడిచిపెట్టి మనస్సాక్షిని చంపుకొని ఇటువంటి పరిస్థితులకు చాలామంది దిగజారిపోతున్నారండి. ప్రియమైన యవన స్నేహితులారా, ఇటువంటి పాపపు జీవితాన్ని వారి యవనకాలంలో వారు కలిగి ఇటువంటి పరిస్థితులు వారి జీవితాలు ఎదుర్కొన్న తర్వాత పెళ్లి చేసుకొని ఇంకా నూతన జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పి వారు అనుకుంటూ ఉంటారు. అయితే ప్రియమైన యవన స్నేహితులారా, ఆ పాత జ్ఞాపకాలు వారిని వెంటాడుతూనే ఉంటాయి. వారు చేసిన పాపపు పనులు, పాపపు జీవితము వారిని ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. దాని యొక్క కర్మశిక్షను వారు అనుభవిస్తూనే ఉంటారు. దీనికి గల కారణం ఏమిటంటే, దేవుని వాక్యంలో కొన్ని విషయాలు మనకు కనబడుతూ ఉంటాయండి. దేవుని వాక్యాన్ని మనం చూసుకుంటే కనుక సంఖ్యాకాండము 32:23 విషయం మనకు కనబడుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, మీ పాపము మిమ్మును పట్టుకును అని అక్కడ మనం చూడగలం. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, ఎవరైతే పాపాన్ని చేస్తారో ఆ పాపం వారిని పట్టుకుంటుందంట. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసుకుంటే
ఇర్మియా గ్రంథం 17:2 యూదా పాపము ఇనుప గంటముతో రాయబడి ఉన్నదని అక్కడ మనకు కనబడుతుంది. ఇంకా ఇర్మియా గ్రంథం 2:22 నీ దోషము మరకవలే దేవునికి కనబడుచున్నదని దేవుని వాక్యలో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి యవన కాలంలో చాలామంది యవన బిడ్డలు పాపాన్ని చేస్తూ ఉంటారు, పాపపు జీవితాన్ని కలిగి ఉంటారు. అయితే పెళ్లి చేసుకొని నూతన జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పి భావిస్తారు కానీ వారి పాత జ్ఞాపకాలు, వారి పాపపు పరిస్థితులు ఇంకా వారిని వెంటాడుతూనే ఉంటే, నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, ఈ వాక్యాన్ని వింటున్న మీలో కూడా ఇంకా ఇటువంటి పాపపు స్థితి ఉందా? దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర క్షమాపణ కోరుకోండి. చేసిన పాపానికి ఇంకా పూర్తిగా విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి మొరపెడితే కనుక ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు దేవుని క్షమాపణ పొందుకొనకుండా నువ్వు ఇంకా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టలేదా? నీ జీవితంలో ఉన్న పాపము దేవునికి ఎలా కనబడుతుందంటే నీ దోషము మరక వలె దేవునికి కనబడుచున్నదని దేవుని వాక్యలో మనం చూడగలం. ఇంకా మనం చూసుకుంటే ఇర్మియా గ్రంథం 5:25 మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణం అని అక్కడ మనకు కనబడుతుంది. అంటే కొంతమంది యవన జీవితాల్లో వారి జీవితాల్లో ఆశీర్వాదాలు చూడకపోవడానికి, వారి జీవితాల్లో మేలు దేవుని ద్వారా పొందుకోకపోవడానికి గల కారణము వారి యొక్క పాపమే అని దేవుని వాక్యం క్లియర్గా మనకు తెలియజేస్తుందండి. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, పాపాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. దేవుని దగ్గర క్షమాపణ పొందిన తర్వాత కూడా ఇంకా పాపం వైపు మనం చూడకుండా పరిశుద్ధ జీవితాన్ని కలిగి మన జీవితాల్లో ముందుకు వెళ్తే మన జీవితాల్లో దేవుని ద్వారా ఆశీర్వాదాలని, మేళ్లను మన జీవితాల్లో మనం పొందుకోగలం. అంతేకాకుండా తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:24 మనం చూసుకుంటే, కొందరి పాపములు వారికి ముందు నడుస్తాయని, మరికొందరి పాపములు వారి వెంట వస్తాయని అక్కడ మనకు కనబడుతుంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాపపు జీవితాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడే ఆశీర్వాదాన్ని మనం చూడగలం. ఒకవేళ విడిచిపెట్టకుండా ఇంకా అదే జీవితాన్ని కొనసాగిస్తూ ముందుకు వెళ్తే కనుక మన జీవితాల్లో ఎప్పటికీ ఆశీర్వాదాలు మనం చూడలేమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మరి ఇటువంటి మేలులు లేని, ఆశీర్వాదాలు లేని, అంతేకాకుండా పాపం మనల్ని వెంటాడుతూనే ఉండే జీవితము, ఇటువంటి పరిస్థితులు మన జీవితంలో అవసరమా? వద్దు ప్రియమైన యవన స్నేహితులారా. కాబట్టి మనము ఈ పాప ప్రపంచాన్ని, అంతేకాకుండా దాని క్రియలను, ఆకర్షణను దేని ద్వారా మనం జయించాలంటే ఆశా నిగ్రహము, అంతేకాకుండా దేవుని వాక్యం ద్వారా మన ఈ పాప ప్రపంచాన్ని జయించాలి. అంతేకాకుండా యెహోషువ వలె దేవుని కొనిసానల్లో మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే ప్రియమైన యవన స్నేహితులారా, యెహోషువ ఎటువంటి ఆశీర్వాద స్థితిగతులు తన జీవితంలో పొందుకోగలిగాడో అటువంటి ఆశీర్వాద స్థితిగతులను మన జీవితాల్లో కూడా మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, యెహోషువ కాలేబు వలె 20 సంవత్సరాల పైనుండి, ప్రియమైన యవన స్నేహితులారా, యెహోషువ కాలేబు వంటి వారు 20 సంవత్సరాల పైనుండి, అంటే వారి బాల్యము నుండే వారి జీవితాలు ఎలా ఉన్నాయండి? దేవుని కొనిసానల్లో కొనసాగించబడ్డాయి. అంతేకాకుండా వారి మంచి యవనంలో ప్రియమైన యవన స్నేహితులారా, అనుసరించవలసిన యెహోవా దేవుణ్ణి వారు అనుసరించడం మాత్రమే కాకుండా వారు అనుసరించి నిండు మనసుతో, పూర్ణ మనసుతో ఇంకా దేవుని మీదే వారి యొక్క జీవితాలను గురిపెట్టుకొని వారు ముందుకు వెళ్ళారండి. గనుకనే దేవుని దృష్టి వారి మీదకి వచ్చి వారి జీవితాల్లో వారికి కావాల్సిన ఆశీర్వాదపు స్థితిగతులను దేవుడు వారికి దయచేశారు. వాగ్దాన దేశంలో ప్రవేశించే భాగ్యాన్ని వారిద్దరూ వారి జీవితాల్లో వారు పొందుకున్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన యవన కాలంలో మనము అనుసరించవలసింది ఎవరినండి? దేవుని మాత్రమే. మనము దేవుని అనుసరించాలి. దేవుని అనుసరించి మన యవన కాలంలో మనం ముందుకు వెళ్తే కనుక మన జీవితాల్లో ఎటువంటి మనకి ఆశీర్వాదకరమైన అన్నిటినీ దేవుడే సమకూర్చి గొప్ప ఆశీర్వాద స్థితిగతులతో మనల్ని ముందుకు నడిపిస్తుంటారు. కానీ ఈ దినాల్లో మనం చూస్తున్నాం, చాలామంది అనుసరించవలసిన దేవుణ్ణి అనుసరించవలసింది పోయి ఎవరిని అనుసరిస్తూ ఉన్నారంటే, చాలామంది కొంతమంది గంజాయి బ్యాచ్లను అనుసరిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది అయితే ప్రియమైన యవన స్నేహితులారా, నరహంతకుల బ్యాచ్లను వారు అనుసరిస్తూ ఉన్నారు. మరికొంతమంది గ్యాంగులకు ప్రాతినిధ్యం వహించే కొంతమంది కొన్ని బ్యాచ్లను వారి జీవితాల్లో అనుసరిస్తూ ఉన్నారు. చివరికి వారి పరిస్థితులు ఎలా మారిపోతున్నాయి అంటే, వారు అనుసరించడం వల్ల, అక్కడికి వెళ్ళడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ వారి జీవితాలు, కొంతమంది యవనుల జీవితాలు అక్కడే ముగించబడుతున్నాయండి. నేను కొన్ని దినాల ముందు ఒక వార్తను విన్నాను. ఏంటంటే, ఒక మంచి యవనంలోని ఒక సహోదరుడు తన జీవితంలో ఎడ్యుకేషన్ కూడా బాగా చదువుకున్నాడు. అయితే అంత బాగా చదువుకున్నాడు, మంచి యవన కాలంలో ఉన్నవాడు చివరికి ఒక రౌడీ షీటర్ బ్యాచ్తో తిరిగే జీవితానికి అలవాటు పడిపోయాడు. ఇంకా తన జీవిత పరిస్థితి మారిపోయింది. అయితే తన జీవితం అయిపోయిందంటే చివరికి ప్రియమైన యవన స్నేహితులారా, 2 బ్యాచ్ల మధ్య గొడవ జరుగుతుందంట. ఆ గొడవ మధ్యలో ఈ యవనస్తుడు కూడా దూరాడంట. ఈ యవనస్తుని ఆ గొడవ మధ్యలో నుండి ఎవరో ఇంకొక వ్యక్తి తన కిందకు తోసివేయగానే అదే స్పాట్లో తను మరణించాడంట. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, తన యొక్క జీవితం తన తల్లిదండ్రులకి ఎంత వేదన పుట్టించి ఉంటుందో. నిజమే, చాలామంది అనుసరించవలసిన దేవుని అనుసరించడం మానివేసి ఇటువంటి బ్యాచ్లను అనుసరిస్తూ వారి జీవితాల్లో ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిని ఎంతోమందిని వార్తల్లో మనం వింటూ ఉన్నాం, న్యూస్ పేపర్లో మనం చదువుతుంటాం. ఇటువంటి పరిస్థితులను
మన జీవితంలో మనం కలిగి ఉండక దేవుని అనుసరించే మంచి ఆత్మీయ జీవితాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, మన యవన కాలంలో దేవుని అనుసరించి నడుచుకుంటూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలిగితే 2 రకములైన ఆశీర్వాదాలను మన జీవితాల్లో మనం పొందుకోగలం. మొదటి ఆశీర్వాదం ఏమిటంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో మనకు కనబడుతుందండి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఎవరైతే మన అక్కడ కనబడుతుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉంటుందో, దేవుని మీద ఆనుకొని ఉంటుందో వానినంట దేవుడు పూర్ణ శాంతి గలవానిగా వారిని కాపాడుతూ ఉంటారంట. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, మన యవన కాలంలో దేవుని అనుసరించి నడుచుకుంటూ మన జీవితాలను మనం ముందుకు వెళ్తే దేవునిచ్చే మనం కాపాడబడతాం. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందుకోగలం. రెండోదిగా ప్రియమైన యవన స్నేహితులారా, దినవృత్తాంతాల 2వ గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలం. అక్కడేమని రాయబడి ఉంటుందంటే, ఈలాగు ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి, వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేస్తున్నని అక్కడ మనకు కనబడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆశీర్వాదపు ఈ వాక్య భాగం నుండి మనకి ఏ విషయం తెలియజేయబడుతుందంటే, నెమ్మదిని దేవుడు కలుగు చేస్తారు. ఈ దినాల్లో మనం చూడగలం. మనం చూసుకుంటే కనుక నెమ్మది లేక చాలామంది యవనస్తులు వారి జీవితాల్లో చాలా కృంగిపోతూ ఉన్నారు, మానసికంగా కృంగిపోతూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నారంటే, దేవుని వాక్యంలో మనం చూడగలం, ఎవరైతే తనను అనుసరించి నడుచుకుంటారో వారి జీవితాలు దేవుని ద్వారా కాపాడబడతాయి. రెండవదిగా వారి జీవితంలో నెమ్మదికరమైన పరిస్థితులను వారు చూడగలరండి. నిజమే, దేవుని వాక్యంలో మనం చూడగలం. దానియేలు మనకు కనబడుతున్నారు. దానియేలు దేవుని అనుసరించి నడుచుకోవడం వల్ల, దేవుని అనుసరించి తన జీవితంలో ముందుకు వెళ్ళవలన కనుక ప్రియమైన యవన స్నేహితులారా, సింహాల బోన్లో తను వేసినప్పటికీ దానియేలు ఏమయ్యాడండి, దేవుని ద్వారా కాపాడబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీనికి గల కారణము దానియేలు కలిగిన భక్తి జీవితము, దేవుని అనుసరించి నడుచుకోవడం. నిండు మనసుతో దానియేలు కూడా దేవుని అనుసరించి నడుచుకున్నాడు. కాబట్టి ఇటువంటి ఆశీర్వాదం అంటే దేవుని ద్వారా కాపాడబడే మంచి ఆత్మీయ జీవితం, మంచి ఒక ఆశీర్వాదం స్థితిని తన జీవితంలో తను పొందుకున్నాడు. శద్రకు, మేషకు, అబేద్నెగోను కూడా మనం చూడగలం. వారిని కూడా అగ్నిగుండంలో వేసినప్పుడు వారు ఆ సందర్భంలో కూడా దేవుని అనుసరించి నడుచుకుంటూ ఉన్నారు. కాబట్టే ప్రియమైన యవన స్నేహితులారా, వారు కూడా దేవుని ద్వారా ఏమయ్యారండి, కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియమైన యవన స్నేహితులారా, నెమ్మదికరమైన పరిస్థితులు దేవుడు దయచేస్తానంటున్నారండి. కాబట్టి మనము దేవుని అనుసరించి నడుచుకుంటూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలిగితే 2 ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం పొందుకోగలం. మొదటిగా దేవుని నుంచే కాపాడబడతాం. రెండవదిగా నెమ్మదికరమైన పరిస్థితులను మన యవన కాలంలో మన జీవితాల్లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన యవన స్నేహితులారా, యవన కాలంలో నిండు మనస్సుతో అంటే ఎటువంటి జీవితం అంటే ప్రియమైన యవన స్నేహితులారా, సగం మనస్సు లోకము, సగం మనస్సు దేవుని దగ్గర కాక, అంతేకాకుండా సగం మనస్సు సినిమాల జీవితము, సగము భక్తి జీవితం కాక, సగము అమ్మాయిలతో తిరిగే జీవితము, సగము తల్లిదండ్రులను సంతృప్తిపరిచే భక్తి జీవితం కాక, సగం వ్యభిచార జీవితము, సగం పవిత్ర జీవితం కాక, సగం అబ్బాయితో తిరగడం, సగం యూత్ కార్యక్రమాల్లో పాల్గొనే బ్రతుకు కాక, మరి ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే ప్రియమైన యవన స్నేహితులారా, సంపూర్ణముగా, పరిపూర్ణముగా, మనస్ఫూర్తిగా దేవునికి, అంతేకాకుండా ఆయన వాక్యాన్ని, ఆయన సన్నిధిని, ఆయన నిర్ణయించిన ఆత్మీయ జీవితాన్ని ప్రేమించి ఆయన కనుసనల్లో మన యవన జీవితాన్ని ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా కొనసాగిస్తామో, అంతేకాకుండా ఆయన్ని ఆరాధిస్తామో, ప్రార్థిస్తామో, పాటలు పాడి ఆయన మహిమపరుస్తామో, ఆయన వాక్యాన్ని చదివి ఆయన మనం ఎప్పుడైతే గణపరుస్తామో, ఆయన సన్నిధికి ఎప్పుడైతే వచ్చి ఆరాధనలో దేవుని గొప్పగా మహింపరిచే ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటామో, అప్పుడు దేవుడు తెలియజేస్తున్నారు వాక్యం ద్వారా నెమ్మదికరమైన పరిస్థితులు, ఆయన ద్వారా కాపాడబడే మంచి ఆశీర్వాద స్థితిగతులను మన జీవితాల్లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, చాలామంది సగం ఉంటారండి. సగము దేవుని దగ్గరికి వస్తుంటారు, సగం వారికి నచ్చినట్లు వారు జీవిస్తారు. నిజమే, దేవుని వాక్యంలో రాజైన సౌలుని మనం చూడగలం. సౌలు కొన్ని విషయాల్లో దేవుడు చెప్పినట్లు అనుసరించి నడుచుకున్నాడు. కానీ సగము తనకు నచ్చినట్లు తన ఆలోచన తీసుకోవడం వల్ల చివరికి దేవుడు తనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాద స్థితిని, రాజరిక స్థితిని తను కోల్పోయాడు. తన కుటుంబం కూడా కోల్పోయే పరిస్థితిని తన జీవితం ద్వారా తను ఎదుర్కొన్నాడు. నిజమే ప్రియమైన యవన స్నేహితులారా, మనము ఇక్కడ యెహోషువ వలె పూర్ణ మనసుతో, నిండి మనసుతో దేవుని స్తుతిస్తే కనుక, దేవుని అనుసరించి నడుచుకుంటూ మన జీవితాల్లో మనం ముందుకు వెళ్ళగలిగితే నెమ్మదికరమైన పరిస్థితులను మన జీవితాల్లో మనం పొందుకోగలం. దేవుని ద్వారా కాపాడబడే మంచి పరిస్థితులను మన జీవితాల్లో మనం పొందుకోగలం. కాబట్టి ప్రియమైన యవన స్నేహితులారా, దేవుడు నీకు ఇచ్చిన యవన కాలంలో
దేవుడు కోరే మంచి ఆత్మీయ జీవితాన్ని కలిగి తద్వారా ఆయన ఇచ్చే పూర్ణ శాంతిని, అందుకాకుండా నెమ్మదితో కూడిన జీవితాన్ని నీ జీవితంలో నీవు అనుభవించు. ప్రభు మిమ్మల్ని దీవించిన గాక. ప్రియమైన అవన స్నేహితులారా, వచ్చే వారం మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం ధ్యానం చేసుకుని ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దామండి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వినికిడిలో దీవించును గాక. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియమైన అవన స్నేహితులారా, ఈ యవనస్తుడి కూడికను ముగింపు ప్రార్థన మనం ముగించుకుందామండి. అందరూ కన్ను మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పడి ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన యవనస్తుడి గుడికలో మాతో పాటు తొడుగు నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి యెహోషువ వలె, కాలేబు వలె నిన్ను పూర్ణ మనసుతో అనుసరిస్తే, నిన్ను అనుసరిస్తే కనుక ఎటువంటి ఆశీర్వాద స్థితిగతులు వారి జీవితాల్లో యవనస్తులు పొందుకోగలరో ఈ వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నామేసా. మరి వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరు వారి జీవితాల్లో ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని నిన్ను మనసుతో అనుసరించే, పూర్ణ మనసుతో సంపూర్ణంగా నిన్ను అనుసరించే ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి తద్వారా నెమ్మదికరమైన పరిస్థితులను, అంతేకాకుండా నీ ద్వారా కాపాడబడే పరిస్థితులను వారి జీవితాల్లో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా ఇటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి వారి జీవితాల్లో నీవు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వారు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. మరి ముఖ్యంగా మీకే మొరపెడుతున్నాను దేవా, ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యవనస్తుడి గుడిక ప్రారంభం నుండి ముంపు వరకు మీరు తోడైనందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.